ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నార్మల్లీ ఒక స్క్రీన్ ట్యాగ్ ఏదైనా తరతరాలుగా ఒక వారసత్వంగా నడుస్తున్నప్పుడు ఆ స్క్రీన్ ట్యాగ్ మీద సినిమా తీస్తున్నాం అంటే హీరోలు ఒకటి 2 సార్లు ఆలోచిస్తారు. బట్ హీరోనే వచ్చి ఇదే టైటిల్ పెట్టన్నారంటే ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఆ కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అక్కడే అర్థమవుతుంది. సో భాను భోగవరపు గారు ఉన్నారు. మోస్ట్లీ 2 అద్భుతం. ఒకటి ఏంటంటే మాస్ మహారాజు, అక్కడ మందే ఇదంతా అనేది అది ఒక మీమ్ డైలాగ్, ఎప్పటి నుంచో ఉన్న డైలాగ్. ఈ సాటిస్ఫాక్షన్ మీరు క్రియేట్ చేసుకున్నారు కింద మందే ఇదంతా అనేది. అంటే పోలీస్ అనగానే ఆయన మల్టిపుల్ రోల్స్ చేశారు, చాలా చేశారు. ఇప్పుడు ఎనర్జెటిక్ ఆకతాయి అంటే మిరపకాయ గుర్తొస్తుంది, సిన్సియర్ ధైర్యవంతుడు అంటే మనకి నాకు తెలిసి విక్రమార్కుడు గుర్తొస్తుంది, లేదు తిక్కనా కొడుకు అంటే క్రాక్ సినిమా గుర్తొస్తుంది. మరి మాస్ జాతర, ఈ ఆర్పిఎఫ్ కొత్త రోల్ తీసుకొచ్చారు, మరి ఇదేం గుర్తొస్తుంది? ఈ మాస్ జాతర అని టైటిల్, దీంట్లో ఉన్న సెలబ్రేషన్ మూడ్ ఇవన్నీ ఉన్నాయి. దీనికి స్టోరీకి స్టిక్ ఆన్ అయ్యి ఉన్న సబ్జెక్ట్ ఇది. సినిమా టైటిల్ మాస్ జాతర, దానికి తగ్గట్టు ఉంటుంది సినిమా. మేము ఎన్నిసార్లు పడున్నా స్క్రీన్ రైటర్గా ఒక డెబ్యూటెంట్ ని, అంటే డైరెక్టర్ గా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఒక స్టార్ హీరో బిలీవ్ చేయడం అనేది, బట్ చాలా గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయండి మీకు. అంటే ఆయన అంత కన్విన్స్ చేశారంటే సార్ ఏమన్నారంటే డీటెయిల్ గా చెప్పు, నాకు స్టార్టింగ్ కలిసినప్పుడే 10 నిమిషాలు అలాగే చెప్పాలి, డీటెయిల్ గా చెప్పు, ఫస్ట్ హాఫ్ హీరో చెప్పు, సెకండ్ హాఫ్ రేపు చెప్పు అన్నారు. డీటెయిల్ గానే ఫస్ట్ హాఫ్ 1.5 hours చెప్పా, అయిపోయినా సెకండ్ హాఫ్ కూడా ఇప్పుడే చెప్పు అన్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఆన్ ది ఎర్త్ యాజ్ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే. ఎందుకంటే డెబ్యూటెంట్గా ఒక సూపర్ స్టార్ని హ్యాండిల్ చేయడం, నార్మల్లీ ఒక స్క్రీన్ ట్యాగ్ ఏదైనా తరతరాలుగా ఒక వారసత్వంగా నడుస్తున్నప్పుడు ఆ స్క్రీన్ ట్యాగ్ మీద సినిమా తీస్తున్నాం అంటే హీరోలు ఒకటి 2 సార్లు ఆలోచిస్తారు. బట్ హీరోనే వచ్చి ఇదే టైటిల్ పెట్టన్నారంటే ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఆ కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అక్కడే అర్థమవుతుంది. సో భాను భోగవరపు గారు ఉన్నారు. స్క్రీన్ రైటర్గా ఆయన మనకు తెలుసు, బట్ ఇప్పుడు డైరెక్టర్గా పరిచయం చేసుకోబోతున్నారు. మాట్లాడుతాం. హాయ్ సార్. హాయ్. బాగున్నారండి? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది మీరు చెప్పగానే మైండ్ బ్లాక్ అయింది. రవితేజ సారే సజెస్ట్ చేశారు టైటిల్ అన్నప్పుడు. లిటరల్లీ మీరు మీకు క్రియేట్ అయి ఉంటుంది, బట్ మీ సాటిస్ఫాక్షన్ మీరు క్రియేట్ చేసుకున్నారు కింద మందే ఇదంతా అని. సో మోస్ట్లీ 2 అద్భుతం. ఒకటి ఏంటంటే మాస్ మహారాజు, అక్కడ మందే ఇదంతా అనేది అది ఒక మీమ్ డైలాగ్, ఎప్పటి నుంచో ఉన్న డైలాగ్. రవితేజ గారిని గుర్తొచ్చిన డైలాగ్. చాలా మంది ఆ చంటిగడ్ క్యారెక్టర్ ని స్టిల్ ఫాలో అవుతారు ఊర్లలో. మందే ఇదంతా థియేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైబ్ అంతా ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్సైటెడ్గా ఉందండి. సూపర్. అంతా సినిమా చూసుకున్నాం, చాలా బాగా వచ్చింది. వెరీ కాన్ఫిడెంట్. ఎంటర్టైన్మెంట్ వర్క్ అయింది, యాక్షన్ బ్లాక్స్ వర్క్ అయినాయి, సాంగ్స్ కూడా బాగానే వెళ్ళినాయి. సో వెయిటింగ్, ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే బయట వాళ్ళకి కొంతమందికి ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ ఎవరైతే అందులో లోపల ఉన్నారో వాళ్ళకి ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ వీకెండ్, ఐ మీన్ ఈ వీకే కాబట్టి, ఈ వీకే రిలీజ్ ఉంది కాబట్టి. సో మోస్ట్లీ నేనైతే కొంచెం ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్నే బయటికి లాగుదాం అనుకుంటున్నాను, ప్రెషర్ ఫ్యాక్టర్ పక్కన పెడదాం. అంటే ఇందాక ఒక మాట అన్నారు, నాకు లిటరలీ అనిపించింది డెబ్యూటెంట్గా రాజమౌళి గారితో కాంపిటీషన్ ఫస్ట్ సినిమాకి అని చెప్పి. మీకు ఏమైనా సర్ప్రైజ్ అయ్యారా? వాడు చెప్పినప్పుడు మీకు ఉందా, ముందు నుంచి ఐడియా ఉందా రాజమౌళి గారితో కాంపిటీషన్ ఉందా? కాంపిటీషన్ అనేది పెద్ద వర్డ్స్, కానీ 31st October అంటే అప్పుడు బాహుబలి రిలీజ్ అవుతుందని అయితే తెలుసు అందరికి. సో బాహుబలి గురించి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు. నా ఒపీనియన్ ఫ్రాంక్లీ ఏంటంటే బాహుబలి సినిమా ఆల్రెడీ చూసేసిన సినిమా. అండ్ దట్టు ఏంటంటే ఆ సినిమా చూసి డిస్సాటిస్ఫాక్షన్ ఎవడో బయటకు రాడు. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ పక్క ఉంటుంది, ఎందుకంటే తెలుసు మైండ్లో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ మనం ఎగరాలి, పేపర్లు ఎక్కడెక్కడ ఇసరాలి, అన్ని మైండ్లో పెట్టుకుని వెళ్తాడు. సో వాడు మామూలుగా బయటకు వస్తాడు. మీ సినిమాకి వచ్చేసరికి లైక్ ఒకడేమో ఇది చూసి మందే ఇదంతా అంటే చంటిగడ్ వైపుతో వెళ్తాడు, చంటి ఇడియట్ వైపుతో వెళ్తాడు. ఇంకొకడేమో రీసెంట్ గా ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ ధమాకా వైపుతో వెళ్తాడు. ఇంకొకడు కొంచెం పోలీసు, క్రాక్, మిరపకాయ ఈ వైపుతో వెళ్తాడు. సో మీరు వీళ్ళందరినీ ఎయిదర్ సాటిస్ఫై చేయాలి, లేదంటే కన్విన్స్ చేయాలి, లేదంటే సర్ప్రైజ్ చేయాలి. మరి మీరు ఈ మూడిట్లో ఎలా ప్రిపేర్ అయి ఉన్నారు? అంటే మీరు మూడు కవర్ చేసాం ఇందులో. ఆ 3 కవర్ చేసాం. అంటే యాక్చువల్గా ఈ మాస్ జాతర అని టైటిల్, దీంట్లో ఉన్న సెలబ్రేషన్ మూడ్ ఇవన్నీ ఉన్నాయి. దీనికి స్టోరీకి స్టిక్ ఆన్ అయ్యి ఉన్న సబ్జెక్ట్ ఇది. మాస్ జాతర టైటిల్, మాస్ జాతర మందే ఇదంతా ట్యాగ్ లైన్, కానీ సిన్సియర్గా కథ కూడా చెప్పాము ఇందులో.
ఒక డ్రామా ఉంది, కొన్ని స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ అవ్వచ్చు, శ్రీలీల గారి క్యారెక్టర్ అవ్వచ్చు, ఇందులో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి క్యారెక్టర్స్. సో అది ఎక్కువ హీరో గారి క్యారెక్టరైజేషన్ ఎలా వాళ్ళతో జర్నీ ఏంటన్నది బాగా ఎనర్జీ తీసుకొస్తుంది స్క్రీన్ మీదకి. అది బిలీవ్ చేస్తున్నాను నేనైతే. అంటే పోలీస్ అనగానే ఆయన మల్టిపుల్ రోల్స్ చేశారు, చాలా చేశారు. ఇప్పుడు ఎనర్జెటిక్ ఆకతాయి అంటే మిరపకాయ గుర్తొస్తుంది. అవును. సిన్సియర్ ధైర్యవంతుడు అంటే మనకి నాకు తెలిసి విక్రమార్కుడు గుర్తొస్తుంది. అవును. లేదు తిక్కన కొడుకు అంటే క్రాక్ సినిమా గుర్తొస్తుంది. మరి మాస్ జాతర, ఈ ఆర్పిఎఫ్ కొత్త రోల్ తీసుకొచ్చారు, మరి ఇదేం గుర్తొస్తుంది రేపొద్దున్న? అది చూసి చెప్తాం, రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాం బెటర్. ముందే అడ్జెక్టివ్స్ ఇవ్వాలనుకోవట్లేదు ముందే ఏమి. నేను సినిమా టైటిల్ మాస్ జాతర, దానికి తగ్గట్టు ఉంటుంది సినిమా. అండ్ మోస్ట్లీ ఆర్పిఎఫ్, ఐ మీన్ రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ కదండి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సారీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, వాళ్ళని ఎక్కువగా ఐ మీన్ పోలీస్ కింద ఎవరు కన్సిడర్ చేయరు కామన్ ఆడియన్స్ లో. జస్ట్ ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడే వాళ్ళు గుర్తొస్తారు, వాళ్ళు కనిపిస్తారు. కరెక్ట్. సో వాళ్ళ మీద సినిమాలు కూడా చాలా తక్కువ, అసలు నాకు తెలిసి కనిపించలేదు. లేదు మేబీ ఎందుకన్నా మంచిదని తక్కువ అనే పదం వాడాను. లేవు మీకు తెలిసినంత. సో అదే మెయిన్ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఒకటి. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అదేనండి. అది అంటే ఈ సినిమా బ్యాక్ డ్రాప్, ఆ ఫిక్షనల్ విలేజ్, అడివరం అనే ఫిక్షనల్ విలేజ్, దాంట్లో ఆ బ్యాక్ డ్రాప్ లో ఏంటారో అది 2 యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ సినిమాలో. సో మీరు మామూలుగా క్యారెక్టర్ బేస్డ్ అన్ని స్టోరీ డ్రివెన్ ఉంటాయి, క్యారెక్టర్ డ్రివెన్ ఉంటాయి. సో మీ కథ ఐ మీన్ రకరకాల ఒక్కొక్క స్క్రిప్ట్కి ఒకటి ఉంటుంది, లేదు జస్ట్ ఒక సీన్ చూసో లేదా ఇమేజ్ చూసో స్టోరీ క్రియేట్ చేసి ఉండొచ్చు. దీని ఫస్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందండి, ఫస్ట్ డాట్? ఇది ఇంటర్వెల్ నుంచి సినిమా స్టార్ట్ అయిందండి. ఇది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీయే. ఆ క్యారెక్టర్ అనుకుని ఫస్ట్ ఇంటర్వెల్ స్ట్రైక్ అయింది, దాని తర్వాత ఫస్ట్ హాఫ్, తర్వాత సెకండ్ హాఫ్, అట్లా. ఐ మీన్ మీరు స్క్రీన్ నేమ్ ఎన్నిసార్లు పడున్నా స్క్రీన్ రైటర్గా ఒక డెబ్యూటెంట్ని, అంటే ఏ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు, డైరెక్టర్గా ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఒక స్టార్ హీరో బిలీవ్ చేయడం అనేది అసాధ్యం నార్మల్గా. అంటే మరీ ఇంపాసిబుల్ అనలేం కానీ, బట్ నేను అదో మాట వరుస అన్నాను. బట్ చాలా గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయండి మీకు. అంటే ఆయన అంత కన్విన్స్ చేశారంటే? ఆయన కన్విన్స్ చేయడం స్టోరీ అనండి. స్టోరీ ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బాగా మాట్లాడినా, సార్ ఎంతోమందిని చూసుంటారు, ఆ నరేష్ను మనం ఎంత కాన్ఫిడెంట్గా కథ చెప్పాము, ఎంత ఏ పాయింట్ చెప్పాడు, ఆ టైంలో ఆయన ఏంటి గ్యాప్ ఏది వచ్చింది, ఇవన్నీ ఉంటాయి, అన్నీ చూసుకునే సార్ చెప్తారు. ఇప్పుడు ఇచ్చే టైం కూడా స్టార్టింగ్ అంటే పరిచయం కాబట్టి అవును, మొహమాటానికి ఒక 10 నిమిషాలు ఇద్దాం అనుకుంటారు. అవును. మీరు మొత్తం స్టార్టింగ్ నుంచి ఆ స్టోరీ అంతా చేద్దామని వెళ్ళారు అనుకోండి, ఆయన మధ్యలో డ్రాప్ అయిపోవచ్చు. లేదు అంటే సార్ ఏమన్నారంటే డీటెయిల్గా చెప్పు, నాకు స్టార్టింగ్ కలిసినప్పుడే 10 నిమిషాలు అలాగే చెప్పాలి, డీటెయిల్గా చెప్పు, ఫస్ట్ హాఫ్ హీరో చెప్పు, సెకండ్ హాఫ్ రేపు చెప్పు అన్నారు. సో ఓకే డీటెయిల్గానే ఫస్ట్ హాఫ్ 1.5 hours చెప్పా, అయిపోయినా సెకండ్ హాఫ్ కూడా ఇప్పుడే చెప్పు అన్నారు. ఓకే. సో సెకండ్ హాఫ్ కూడా అప్పుడే అన్నారు కదా, ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయిందని. ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉంటుందో ఆగలేక అయినా సెకండ్ హాఫ్ కూడా చెప్పా, సెకండ్ హాఫ్ కూడా చెప్పేశారు. సో 2.5 hours నరేషన్ ప్రాపర్గా విన్నారు, అన్నీ గుర్తుపెట్టుకున్నారు, మళ్ళీ కలిసినప్పుడు అవన్నీ మాట్లాడారు. సో అప్పుడు అర్థమైంది. సో ఒకవేళ హరిబరీగా 10 నిమిషాలు టైం ఇచ్చి ఆ షూటింగ్ లొకేషన్లోనే 10 నిమిషాలు టైం ఇచ్చి ఉంటే ఏం చేసేవారండి? ఏం చెప్పేవారు? ఏ పోర్షన్ చెప్పేవారు? క్యారెక్టరైజేషన్ చెప్పాము. అంటే ఆ టైంలోనే క్యారెక్టరైజేషన్ చెప్పి డీటెయిల్గా చెప్పాము, అంతే, పావుగంట. సో మీరు కంప్లీట్గా స్టోరీ రాసిన సినిమాలు చూసుకుంటే, అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, ఇది తప్పు, నార్మల్గా మీ గొప్పగా ఐ మీన్ మీ అచీవ్మెంట్ గురించి చెప్తున్నాను. మీరు ఎవరికైతే స్టోరీస్ రాశారో కంప్లీట్గా వాళ్ళందరికంటే లార్జ్ స్కేల్ సినిమా ఫస్ట్ తీశారు కదా చూసుకుంటే. నాకు తెలిసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒకసారి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కదా అనౌన్స్ చేసినప్పుడు, పైగా 75th ఫిల్మ్ అని అనౌన్స్ చేశారు. అదేదో అన్ప్లాన్డ్ గాడ్ ప్లాన్, నాకు అర్థం కాలేదు. అన్ప్లాన్డ్ ఏదో డెస్టినీ ప్లాన్ పెద్దగా లాంచ్ అయింది. బట్ అంటే ఒక యాక్షన్ పిక్చర్ తో డెబ్యూ అవుదాం అని అయితే నాకైతే ఉంది కాన్ఫిడెంట్, నేనైతే అనుకున్నాను. నా ఫ్రెండ్స్ క్లోజ్గా ఉన్న ఎవరైతే డైరెక్టర్స్, ఇప్పుడు రామబరాజు ఉన్నాడు, సామజవరం, నాకు తనకు తెలుసు నేను యాక్షన్ బల్బు వర్క్ చేశా, తర్వాత పవర్కి చేశా, వాల్టర్ వేరే అన్ని చేశాను కాబట్టి ఆయనకి రామ్కి తెలుసు మాస్ ఉంది, అట్ ద సేమ్ టైం యానిటీ. నందు కూడా అలాగే
తెలుసు. సో ఇంకా కొంతమంది ఏదైతే వర్క్ చేసామో వాళ్ళందరూ కూడా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకు ఫోన్ చేసి. అండ్ అంటే షూటింగ్ ఇప్పుడు మీకు ఐ మీన్ రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. బేసిక్గా ఉన్న చాలా మందికి ఐ మీన్ ఎవరైతే ఆప్టిమిస్టులు ఉంటారో వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే ఎప్పుడైతే హర్డిల్స్ వస్తూ ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయో గట్టిగా రాసిపెట్టుంది అనేది ఒక బిలీఫ్. ఎక్కడైతే ఛాలెంజెస్ వస్తున్నాయో కొంచెం అవుతుందో ఆప్టిమిస్ట్లు ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే గట్టిగా రాసిపెట్టుంది, సో అందుకే వస్తున్నాయి అనేది బిలీఫ్. బట్ మీకు ఐ మీన్ అంత ఫ్రీగా తీసుకోవడానికి లేదు పాపం. ప్రొడ్యూసర్ మీ ఎదురుకుండా ప్రొడ్యూసర్ సఫర్ అవుతూ కనిపిస్తూ ఉంటారు పాపం. ఈవెన్ హీరో గారు ఆ పోస్ట్ పోన్మెంట్ లో కూడా హీరో గారు ఇంజ్యూరీస్, ఒకవేళ హీరో గారికి ఏమైనా బలమైన ఇంజ్యూరీ జరిగితే అది సినిమా వరకు మీకు లాజికల్ గా టెక్నికల్ గా ఏ ఇష్యూ ఉండదు, మీకు అది రిగ్రెట్ లైఫ్ లాంగ్ ఉండిపోద్ది ఎవరికైనా హీరో కలదు. బట్ మీరు ఇవన్నీ దాటుకుని ఐ మీన్ ఒక ఆప్టిమిస్ట్ లోపల ఉంటది, గట్టిగా కొట్టబోతున్నాం అనే ఆలోచన ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని ఎలా ఫేస్ చేశారు? అది యాక్చువల్ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగిందండి. సాంగ్ చేశారు సార్, ఇక్కడ పెయిన్ అలా హ్యాండ్ మజిల్ టైర్ అయింది. ఇక్కడ సాంగ్ అయిపోయిన తర్వాత ఫర్దర్ స్కెడ్యూల్ నెక్స్ట్ స్టార్ట్ చేసే టైంకి నేను ఇంద్ర సినిమా రిలీజ్కి వెళ్ళా. చూస్తున్నా ఆ టైంకి ఏదో ఫోటో వచ్చింది బయటికి, సార్ ఇది ఆపరేషన్ అవుతూ సంథింగ్ ఏదో పెట్టారు. అది ఫేకే, బట్ బయట తెలిసింది ఏంటంటే అది ఆపరేషన్ అయ్యింది. అందరు నాకు ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నాను, ఇంద్ర రిలీజ్కి వచ్చావేంట్రా నువ్వు, అదే నాకు తెలియదు అసలు. అది సార్ తర్వాత అవును ఇది మజిల్ టైర్ అయ్యింది, అందుకే ఇది ఏంటంటే సార్ మరి అప్పుడు చెప్తే ఆ సాంగ్ అదంతా ఎలా చేశారంటే అప్పటికే అనిపించలేదు. తర్వాత ఇలా మొత్తం ట్రెండ్ అయింది, ఆ ఫోటో బాగా అయింది. అడగడం తప్పలేదండి, ఆయనకి అంత జరిగితే మీరు అడిగారా ఏంటో అని నాకు తెలియదు యాక్చువల్గా. సార్ చెప్పలేదు. తర్వాత 2 months గ్యాప్, ఆ తర్వాత మళ్ళీ లెగ్ ఇదేంటి ఈ సినిమా రెండు అయినాయి. అది కూడా చిన్నవి యాక్షన్, అంటే యాక్చువల్ పెద్ద ప్లాన్ చేసి అట్లానేం కాదు, బట్ టైం అంతే. సో రవితేజ గారు అయితే అసలు ఆయన మీద నెగిటివ్ కమెంట్ అనేది ఆయన కనీసం ఆయన టచ్ కూడా చేయదు, పట్టించుకోరు. ఆయన ఆరా ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, ఒక పెద్ద ఆరా, ఒక పెద్ద కట్అవుట్ అయింది. బట్ ఆయన కూడా దాన్ని పట్టించుకోరు. బట్ థింగ్ ఏంటంటే డైరెక్టర్స్కి ఉన్నది ఏంటంటే ఐ మీన్ మీకు ఒక ఆయన లాంటి ఒక స్టార్ హీరో మనకి ఒక డెబ్యూటెంట్గా వస్తున్నప్పుడు అవకాశం ఇవ్వడం అనేది కూడా అలాంటి వాళ్ళు కూడా అవసరం, కొత్త టాలెంట్ బయటకు రావడానికి. బట్ థింగ్ ఏంటంటే మీకున్న ప్రెషర్ ఏంటంటే కొంతమంది మిస్యూజ్ చేసుకుంటారు, ఆ ప్రెషర్ ఉంటుంది, మిస్యూజ్ చేసుకుంటారు, ఆ మంచి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. ఈ ప్రెషర్ మీరు ఎలా తీసుకున్నారు? దీన్ని తర్వాత ఐ మీన్ చాలా మందికి ఉంటాయి కదా డౌట్, కొత్త వాళ్ళకి ఇచ్చారు ఏం చేస్తారు ఆల్రెడీ. పైగా ఈయన నిజం చూసుకుంటే కొన్ని ఉన్నాయి గట్టిగా కుట్టిని, మధ్యలో చాలా మిస్ఫైర్ అయింది. నాకు సార్ ఏమున్నా సరే ఫిల్టర్ లేకుండా చెప్పేస్తారు, బాగుంది బాగాలేదు, వర్క్ అయింది వర్క్ అవ్వలేదు ఇది చెప్పేస్తారు. వంశీ గారు కూడా అంతే, అస్సలు ఫిల్టర్ లేదు. నాకు ఎక్కడే క్రిటిక్స్, మిర్చినైనా గ్రేట్ ఆంధ్ర, తుపాకీ అందరు ఎక్కడే ఉన్నారు నాకు. సో ముందు వీళ్ళని దాటుకుని వీళ్ళని యాక్సెప్ట్ చేయడమే నాకు చాలా. సో కాంటెంట్ వైజ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే వాళ్ళే చెప్తారు ముందు నాకు ఇదేంటిది ఎలా ఉంది అని. సో అందుకే అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసా సినిమా. అయితే చాలా జాగ్రత్తగా 75th పిక్చర్, సితారా ఎంటర్టైన్మెంట్స్, అట్ ద సేమ్ టైమ్ శ్రీలీల గారు కాంబినేషన్. ఇప్పుడు నాగవంశీ గారితో మీరు ట్రావెల్ అయ్యారు కదా, ఈయన్ని చూసిన తర్వాత ఆయనలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఒక హీరో ఆయన్ని బేస్ చేసుకుని ఒక క్యారెక్టర్ రాసేయచ్చు, ఒక యాటిట్యూడ్ పూరి జగన్నాథ్ హీరోలు ఉంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ రాయొచ్చు. ఎందుకంటే ఆ బాలీవుడ్ ఇంటర్వ్యూ ఏమైనా వైరల్ అయిందో మీరు చూసారు కదా, మొత్తం దాని వ్యూవర్షిప్ అంతా తెలుగు వాళ్ళే, కమెంట్లన్నీ తెలుగు వాళ్ళే, అది మిలియన్స్ వెళ్ళింది, మొత్తం మన వాళ్ళే ఉన్నారు. ఒక్కటి కూడా ఐ మీన్ ఏం చెప్పినామన్నా అని చెప్పి ఒకటి లేపుడే లేపుడు. మీరు ఏమన్నా ఫ్యూచర్ లో అనుకుంటున్నారా, ఏమన్నా కొంచెం ఇన్స్పైర్ అయ్యారా ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్? అది యాక్చువల్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది, అదే రెగ్యులర్ గా ఉండదు. మీరు అన్నారు కదా ఆలోచించాలి. అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఈ సిచ్యువేషన్స్ ని చాలా మంది ప్రొడ్యూసర్లు అర్థం చేసుకుంటారు, ఎందుకంటే మీరు క్రియేట్ చేసినవి కాదు ఈ పోస్ట్ మినిట్స్. బట్ ఏంటంటే ఆయనకున్న దాని ఏమంటారు గట్సీ నేచర్కి ఏంటంటే అస్సలు పట్టించుకోరు. మామూలుగా ఈవెన్ దో మనమే అనుకోకుండా మన మిస్టేకే ఏదైనా జరిగినా కూడా ఆయన పెద్ద లెక్క చేయరు. సో ప్రొడ్యూసర్ గా మీకు ఏమనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళారు. ఎక్కడ నాకు తెలిసి ఆయన పెద్ద బ్రేకులు పెట్టి ఇక్కడ వరకే బడ్జెట్ ఎక్కువ పెట్టద్దు, అంత బ్యారియర్స్ పెట్టడం. నాకంటే ఎంతవరకు పిలిచి సినిమా స్టార్టింగ్ ఎంత బడ్జెట్ చెయ్యని కానీ అయిన తర్వాత ఎంత బడ్జెట్ దాటిపోతుందని కానీ ఎప్పుడూ డిస్కషన్ లేదు. రకంగా అది నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు 6 crores పెట్టి రైల్వే స్టేషన్ సెట్ వేశారు
రియల్ స్టేషన్లో కూడా తీయచ్చు ఎక్కడన్నా. ఇప్పుడు ట్రైన్స్ తిరగని కొన్ని ఉంటాయి ఒక ఎక్కడో రిమోట్ విలేజెస్ లాంటిలో. బట్ నేనేంటంటే ఎక్కువ ట్రైన్లు అవి తిరుగుతూ ఉంటాయి అక్కడ, ఆగవు ట్రైన్లు. సో మనకి స్క్రూ అంతా ఉంటారు అక్కడ. సో మన చేతిలో ఉండదు అది అని చెప్తే దానికి బిలీవ్ చేసి ఓకే 6 crores పెట్టి వేయడం. తర్వాత జాతర సెటప్ ఒకటి, అది ఎప్పుడు కూడా నాకు ఓవర్ దాటిపోతుంది బడ్జెట్ ఏంటి ఇదేంటి అనే డిస్కషన్ లేదు, ఆయన ఇప్పుడు పెట్టాల ఆ రకంగా. ఇప్పుడు ఇంజూరీ అయినప్పుడు కూడా ఏమైందని అడిగారు, ఇలా అయింది సార్ అన్న. ఓకే నువ్వు కూడా 2 నెలలు రెస్ట్ తీసుకో అన్నారు. సూపర్. ఏంటంటే సార్ ఈలోపు ఆయన లేనప్పుడు ఆయన లేను కొన్ని ఉన్నాయి కదా తీయేస్తానంటే, ఆయన వచ్చాక తీసుకుంది కంటే నువ్వు రెస్ట్ తీసుకోవాలి. చాలా సింపుల్, అలాగే చెప్తారు కదా. అండ్ అండ్ మామూలుగా రైటర్స్ అంటే మనకి ముందు నుంచి తెలుసు వాళ్ళకున్న పొటెన్షియల్కి, వాళ్ళు ఒక పెద్ద రాజకీయ నాయకుడి కంటే గొప్ప గొప్ప మాటల ప్రవాహం ఉంటుంది, ఆ ఫ్లో ఉంటుంది, వాళ్ళు అట్రాక్ట్ చేయాలి. బట్ ఏంటంటే రైటర్స్ ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ మోస్ట్లీ రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, ఇదంతా చెప్పి. మీకున్న దగ్గర ఏంటంటే ఇప్పుడు మొత్తం మీరు అందరూ ఒకసారి ప్రెస్ మీట్కి వచ్చారనుకోండి ఫర్ సపోజ్, అందరూ అటెన్షన్ కొట్టేసే వాళ్ళు ఉన్నారు. ఒకవైపు నాగవంశీ గారి మీద ఒక్కని వెళ్ళిపోద్ది, రవితేజ గారి మీద ఒక్కని వెళ్ళిపోద్ది, శ్రీలీల గారి మీద కూడా ఒక్కని వెళ్ళిపోద్ది. ఇలా ఎంతమందిలో కూడా మీరు ఎలివేట్ అయ్యారు. నేను సర్ప్రైజ్ అయ్యింది ఏంటంటే ఇప్పటిదాకా మీకు ఒక యాటిట్యూడ్ కనిపించింది నాకు, చాలా అగ్రెసివ్ గా ఉన్నారు ఈయన అనిపించింది. ఇంటర్వ్యూస్ లో ఒక తెలియని ఎనర్జీ కనిపించింది, సుమా గారి ఇంటర్వ్యూలో కావచ్చు, అన్నిటిలో కూడా. సో ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి అడగాలనుకుంటున్నాను నేను, మీరు ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ? మేము చూసింది ఎంతవరకు నిజం, ఎంతవరకు అంటే సగమే చూసామా? చూడు ఒకవైపే చూడాలి, ఒకవైపే చూసామా? ఏదైనా నెక్స్ట్ షేడ్స్ ఏమన్నా కనిపించబోతాయి? షేడ్స్ ఏం లేవు కానీ ఇంకా అందరిలాగా నేను కూడా అంతే. అంటే ఆ మూమెంట్కి ఇన్స్టెంట్ సిచ్యువేషన్ లేదు, మీరు కొంచెం అంత అనిపించలేదండి, రెగ్యులర్ డైరెక్టర్స్ లో అనిపించలేదు, కొంచెం తెలియని ఎనర్జీ ఉంది. ఏమన్నా ఆన్ స్క్రీన్ ఏమన్నా ఇది రిఫ్లెక్ట్ అవుతుందా ఇన్ ఫ్యూచర్ అని డౌట్ వస్తుంది. అదే అస్సలు ఛాన్స్. అండ్ ఇప్పుడు మన భీమ్స్ గారు లైక్ ఎలా అంటే డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక కాంబినేషన్ ఉంటుంది. రాజమౌళి గారు, సుకుమార్ గారు, డిఎస్పి గారు. హీరోకి మ్యూజిక్ డైరెక్టర్కి లైక్ ఇప్పుడు ఈ మధ్యన బాలయ్య బాబు గారు, తమన్ గారు. అలా ఏమన్నా ఆయన ఆస్థానం అయిపోయారా? భీమ్స్ గారు అయితే అంటే భీమ్స్ గారిలో ఉన్న పాజిటివ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ అవైలబిలిటీ. నైట్ 12 o'clock వెళ్ళి ఆయన స్టూడియోలో ఉంటారు. మనకి అనిపించింది ఓపెన్గా చెప్పొచ్చు, నాకు ఇది కరెక్టేనా అంటే. అతను మన ఒక చిన్న డౌట్ పెడితే ఆ డౌట్ మీద ఆయన థాట్ చేసి మన ఒపీనియన్కి ఒక వాల్యూ ఇస్తారు. అంటే గ్రాంటెడ్గా లేదు సార్ కన్విన్స్ చేయరు, ఎక్కడ కన్విన్స్ చేయడం కానీ అదేం లేదు, మనకి ప్రాపర్ టైం ఇస్తారు. నాకు ఇది కావాలి సార్ ఇలా కావాలంటే ఆయన ఇమీడియట్గా వర్క్ చేస్తారు. సో అంత ఫ్లెక్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం ఫస్ట్ సినిమాకి వెరీ మచ్ హ్యాపీ. అండ్ శ్రీలీల గారు కాంబినేషన్ ఒకటి చూసాం, 100 crore క్లబ్లోకి వెళ్ళింది. అది అన్ఎక్స్పెక్టెడ్, అంటే అంత ముందు నుంచి హైప్ వచ్చి ఇలా కాదు, ఒక లక్కీ చామ్ లాగే అనిపించింది ఆ పేరు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటండి, ఎలా ఎందుకు ఆవిడే, వై శ్రీలీల గారు? శ్రీలీల గారు ఫస్ట్ తెలుగు చాలా బాగా, ఇందులో స్లాంగ్ ఉంటుందండి, ఒక శ్రీకాకుళం స్లాంగ్. తెలుగు వచ్చిన అమ్మాయి అయితే బెటర్ అని అనుకున్నాము. ఎందుకో కథ చెప్తున్నప్పుడు అయిపోయిన తర్వాత శ్రీలీల పేరు వచ్చింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఆ అమ్మాయికి చెప్పడం, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయడం, ఇట్లా అన్నీ అయిపోయినాయి ఫాస్ట్గా. సో మోస్ట్లీ మీమ్స్లో ఒక రీల్ చూస్తూ ఉంటాం అండి, ఏడుస్తూ ఉంటారు. అంటే హాలీవుడ్ టెంప్లెట్ తీసుకుని రీల్ చేశారు, డైరెక్టెడ్ బై అని మన పేరు పడుతూ ఉంటుంది, కళ్ళల్లో చాలా నీళ్లు పడుతూ ఉంటాయి. సో మీరు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం పెరిగిన వ్యక్తి కాబట్టి మీకు ఏదో ఒక థియేటర్తో ఖచ్చితంగా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. నాకు తెలిసి ఆ థియేటర్లో స్క్రీన్ మీద డైరెక్టెడ్ బై అని చెప్పి మీ పేరు పడితే మీకు వచ్చే ఎమోషన్ వేరు. ఆ థియేటర్ ఏంటి, ఎలా చూడాలనుకుంటున్నారో ఆ సెలబ్రేషన్ ఎలా ప్లాన్ చేశారు? అది జగదంబ థియేటర్ ఉన్నది, నా జగదంబ సెంటర్ అన్నది వైజాగ్. అన్ని సినిమాలు అక్కడే చూస్తాను నేను. అది దాంతో ఆ థియేటర్తో బాగా అటాచ్మెంట్ ఉంది నాకు. అక్కడ పనిచేసే స్టాఫ్తో, టికెట్ చింపిన దగ్గర నుంచి అందరూ నాకు బాగా అప్పుడు బాగా క్లోజ్. సో అందులో చూడడం ఎక్సైట్మెంట్, ఫ్యామిలీతో చూడాలి, అక్కడ ఫ్యామిలీతో వెళ్ళాలి. అంటే మోస్ట్లీ ఫస్ట్ కుదరదు కదా మీకు, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ సండే గానీ అలా వెళ్ళి చూడాలి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అక్కడ ఉన్న అందరితో చూడాలి. ఇంద్రా రిలీజ్ ఎక్కడ వెళ్ళారంటే హైదరాబాద్ ఇక్కడే మన అది ఏఎంబిలో చూసా. సో ఇప్పుడు ఏమన్నా ఇక్కడ హైదరాబాద్ లో ప్లాన్ చేసుకుని ఉంటారు కదా, ఏ సినిమాలో ఏ థియేటర్ లో చూడాలి అని చెప్పి ఫస్ట్ షో? శ్రీరాములు.
పేపర్లు అన్ని నెత్తి మీద పడాలని కోరుకుంటారు మీరు ఫస్ట్. అవే బ్లెస్సింగ్స్ అని ఫీల్ అవుతారు అయితే అక్షంతలు. శ్రీరాములు అదే అంటే మాస్ సినిమా మాస్ థియేటర్లో చూడడం సింగిల్ స్క్రీన్లో అది మాస్. నైస్. అండ్ మీరు వాల్తేరు వీరయ్య సెట్స్లో ఉన్నారు కాబట్టి అవునండి. సో ఆల్రెడీ ఒక మెగా మాస్ ఎంటర్టైనర్ చూసాం మీరు. అవునండి. ఒకవేళ మీకు ఇన్ ఫ్యూచర్ ఛాన్స్ వచ్చి మళ్ళీ రవితేజ గారు ఇంకో సినిమాది నన్ను ఇంకొక హీరోని ఎవరన్నా ఒక మల్టీ స్టారర్ తీ అంటే ఆల్రెడీ మెగాస్టార్ గారితో అయిపోయింది, నెక్స్ట్ ఎవరితో తీస్తారు అంటే సార్ కాంబినేషన్ ఒకటి చెప్పండి. లేదు మామూలుగా మల్టీ స్టారర్ ఆప్షన్ వచ్చింది మీకు సితారా ప్రొడక్షన్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఎక్కడి నుంచో, మీ ఇష్టం చెప్పండి, మేము వెళ్ళి పిక్ చేస్తాం స్టోరీ అని చెప్పారు. అవసరం అయితే వెంకటేష్ గారు సార్ బాగుంటారు. వెంకటేష్ గారు రవితేజ సార్. సో రెండు మంచి ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు, ఎనర్జీ ఉంటుంది మొత్తం త్రూ. రవితేజ గారు అని కాకుండా ఒక ఇద్దరు రెండు ఆప్షన్లో మీకే ఇచ్చాం క్వశ్చన్ మార్క్. అంటే మల్టీ స్టారర్ వేరే హీరో. ఐ మీన్ వెంకటేష్ గారు అంటే యాక్చువల్గా చిరంజీవి గారు వెంకటేష్ గారు చేస్తున్నారు, అది ఎగ్జైటెడ్గా ఉంది అది చూడడానికి. అది సో చూద్దాం స్క్రిప్ట్ బట్టి స్టోరీ ఏది అవుతుంది అని దాన్ని ఎగ్జైట్ చేస్తుంది అట్లా. సో ఎక్కువ పేరు వెంకటేష్ గారు వినిపించింది నాకు తెలిసి. నెక్స్ట్ 2-3 ప్రాజెక్ట్స్ లో ఆయనకి ఖచ్చితంగా వెంకటేష్ గారు నాకు చాలా ఇష్టం. ఆయన టైమింగ్, కామెడీ టైమింగ్ బాగా ఇష్టం నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీకు ఈ సెంటిమెంట్లన్నీ దాటి ఒక గ్రేట్ సక్సెస్ కొట్టాలి. F1 సినిమాలో లాస్ట్ లో ఉంటది కదండి, ఆ మూమెంట్ ఆ రీల్ మీరు స్టోరీ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.